హాయ్, వెల్కమ్ టు సిరి ప్లాజా. ఇవాళ మనం బూందీ బెల్లం మిఠాయి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగపిండి 2 కప్పులు, బెల్లం 1 కప్పు, బేకింగ్ సోడా చిటికెడు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. సో ఇంగ్రీడియంట్స్ అని చూసాం కదా, ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ శనగపిండి వేసుకోవాలి. సో దీంట్లో తగినంత వాటర్ పోసుకొని దోసపిండిలాగా జారుడుగా కలుపుకోవాలి. సో ఇలా దోసపిండిలాగా జారుడుగా కలుపుకోవాలి. సో దీంట్లో ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. సో బూందీ తయారు చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి పెట్టుకోవాలి. సో బూందీ కొట్టడానికి మనకి సపరేట్గా ఇది జాలిగంట దొరుకుతుంది, హోల్స్ జాలిగంట మార్కెట్స్లో దొరుకుతుంది ఇది. సో దీంతో ఇప్పుడు మనం బూందీ కొట్టుకోవాలి. సో ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఆ గంటలో పోసుకొని ఇలా కలపాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ అన్ని కింద పడిపోతాయి ఆయిల్లో. సో కంప్లీట్గా కలర్ చేంజ్ అవ్వకూడదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఇలా టచ్ చేయగానే గట్టిగా అవుతాయి, కొంచెం గట్టిగా ఉంటే తీసేసేయాలి దీన్ని. సో బూందీ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. సో బూందీ ఇప్పుడు రెడీగా ఉంది కాబట్టి దీంట్లోకి పాకం రెడీ చేసుకుందాం. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని, సో బూందీ మిఠాయికి ముందుగా ఇంగ్రీడియంట్స్లో అనుకున్నాం కదా, ఒక 1 కప్ ఆఫ్ బెల్లం వేసుకోవాలని. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి 1 కప్ ఆఫ్ బెల్లాన్ని వేసుకోవాలి. సో దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి, ఒక చిన్న హాఫ్ గ్లాస్ అంత వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. సో ఈ బూందీ మిఠాయికి ముదురు పాకం కావాలి. సో బెల్లం అంతా కరిగి బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా, సో ముదురు పాకం అని చెప్పాను కాబట్టి, సో మోస్ట్లీ చాలామందికి ఐడియా ఉండదు ముదురు పాకం లేత పాకం డిఫరెన్స్ ఏంటి అని. ముదురు పాకం ఏంటంటే, ఒక ప్లేట్లో వాటర్ తీసుకోండి, వాటర్ తీసుకొని ఆ పాకాన్ని ఇలా ప్లేట్లోకి వేసుకోండి. సో ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత వాటర్లో సో ఇలా కరిగిపోకుండా ఇట్లా సాలిడ్ లాగా ఫామ్ అయితే కనుక ముదురు పాకం రెడీ అయినట్టు. ఒకవేళ కరిగిపోయింది అనుకోండి వాటర్లో, ఇంకా పాకం రెడీ అవ్వలేదని. సో మీరు అప్పుడు ఇంకా దీన్ని కొంచెం బాయిల్ చేయాలి. సో మీరు వాటర్లో వేయగానే అదొక సాలిడ్ ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అయింది అంటే కనుక ముదురు పాకం రెడీ అయినట్టు. సో ఒక పాకం రెడీగా ఉంది కాబట్టి, సో ఇది స్వీట్ డిష్ కాబట్టి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుందాం టేస్ట్ కోసం. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాం కదా, దీంట్లోకి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని వేసి బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. సో అది అట్లాగే స్టవ్ మీద పెట్టేసి ఒక ట్రే తీసుకోవాలి. ఒక ట్రే తీసుకొని దాని మీద నెయ్యి వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ట్రే మొత్తము. సో ట్రే మీద ఇలా నెయ్యి స్ప్రెడ్ చేసుకున్న దాని మీద బూందీ పాకం వేసేయాలి. సో నెయ్యి ఎందుకు వేసుకున్నామంటే స్టిక్ అవ్వకుండా ఉంటుంది ట్రేకి. సో ట్రే మీద వేసుకొని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక 15-20 మినిట్స్ వరకు ఆరనివ్వాలి. సో ఒక 20 మినిట్స్ ఆరనిచ్చిన తర్వాత దీని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు నిలువ ఉంటాయి. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ. దీని ప్రొసీజర్, ఇంగ్రీడియంట్స్ అన్ని siriplaza.comలో క్లియర్గా ఉంటుందండి. అండ్ దీని వీడియోతో పాటు ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. సో హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ.